నరసింహులు గారు. సరే. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. నా పేరు నరసింహులు ఫ్రమ్ హైదరాబాద్, అంబర్పేటలో ఉంటాను. నాకు హంసరవలి గారు సజెస్ట్ చేశారు. సో ఈ కోర్స్ అనేది నేను ఇట్లా చెప్పారు తను. యాక్చువల్గా నేను కూడా స్పిరిచువల్లో లాస్ట్ అక్టోబర్ నుంచి నేను ఇదివరకు లైఫ్ స్టైల్ వేరే ఉండేది, నాన్ వెజ్ డ్రింక్ అలాంటివి ఉండేది. టోటల్ స్పిరిచువల్ లైఫ్లో వెళ్తుండగా తనతో పరిచయం అయింది. ఈ యొక్క శక్తిపాతం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి తను ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. సో నాకు కూడా ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. ఒక పూట భోజనం చేసి కూడా ఉండాలన్నది కూడా ఎప్పుడు లేను. 21 డేస్ అమ్మో నాతో అవుతుందా అనేది ఒక రకంగా ఫీలింగ్ అనేది ఉండేది. సో ట్రై చేద్దాము, మనము స్పిరిచువల్లో కూడా లైట్ సాత్విక ఆహారంతో మెడిటేషన్లో ఇంకే ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో నేను దీంట్లో జాయిన్ కావడం జరిగింది గురూజీ. సో నేను అప్పుడు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు 81 కేజెస్ ఉండేవాడిని. ఇప్పుడు వచ్చేసి 77 కేజెస్ ఉన్నాను. 4 కేజెస్ రెడ్యూస్ అయ్యాను 21 డేస్లో. అండ్ వచ్చేసి నాకు మీ యొక్క శక్తిపాతం డైలీ ఎనర్జీ సెక్షన్ అయితే చాలా హైలైట్. నా టైంలో నేను మెడిటేషన్లో ఏ విధంగా అయితే ఒక తారాస్థాయికి వెళ్తామో ప్రతిరోజు అదొక ఫీలింగ్ అనేది నేను నేను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం నాకు ఈ యొక్క శక్తిపాతము మీ యొక్క ఈ లైఫ్ స్టైల్ లిక్విడ్ డైట్ నాకు మెడిటేషన్లో చాలా బాగా, నాకు లాస్ట్ 6 మంత్స్ నుంచి చేసిన మెడిటేషన్కి 21 డేస్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు దీంట్లో ఒకసారి హాస్టల్ ట్రావెల్ కూడా జరగడం జరిగింది కొద్దిగా అవేర్నెస్తో. ఇదివరకు అంటే ఉండకపోయేది, ఒకసారి అయితే జరిగింది. నెక్స్ట్ ఒక ఆత్మ సాక్షాత్కారం అనేది నైట్ పడుకున్నప్పుడు ఒక శ్వాస మీద ధ్యాసతో ఒక గ్యాప్ని ఏదైతే మీరు గమనించు అంటారో అలా నేను ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోయినప్పుడు ఇది ఒక బృకుడి స్థానంలో నేను లీనమైనప్పుడు ఒక తెల్లటి కాంతి అది నేను దర్శించడం జరిగింది ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ వెరీ హైలైట్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నేను లాస్ట్ టైం నారపల్లి కూడా 2 టైమ్స్ వచ్చాను మిమ్మల్ని కలుద్దామని. కానీ హంసరవల్లి గారు సార్ లేరు ఇక్కడ, బయటకు వెళ్ళారంటే వెయిట్ చేశాను. అక్కడే ఉంటాను, నల్ల నరసింహారెడ్డి కాలేజ్ నియర్ బైలో నేను వర్క్ చేశాను అకౌంట్స్లో. యాక్చువల్గా ఏరియా మొత్తం మాకు తెలుసు. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా లైట్ వెయిట్ చాలా బాగా అనిపించింది. ఎప్పుడు నీరసం లాంటి అలాంటిది ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మంది గురువులు ఋషులు మన గురువులు చెప్తుంటారు లైట్ వెయిట్ సాత్విక ఆహారంతో ముందుకెళ్ళొచ్చు అనేది. సో అది మీ వల్ల నాకు ఇది జరగడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ బాడీ స్ట్రక్చర్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీ గురూజీ. ఇదే నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఒక పూట అన్నం తినేసి లైట్ అవసరం అయితేనే తినాలి. ఇదివరకు ఏంటంటే ఫుడ్ అనేది టేస్ట్ కోసం నేను బాగా తినేసేవాడిని, అది అలవాటు హ్యాబిట్. అనవసరంగా కూడా తిన్నాను, టేస్ట్ బాగుంటే తినడం అనేది ఒక అది హ్యాబిట్ లాగా ఉండిపోయేది. సో ఇప్పుడు కంట్రోల్ కమాండింగ్ అనేది ఒక అవేర్నెస్ ఫుడ్ మీద వచ్చింది నాకు ఈ ప్రోగ్రామ్ వల్ల. సో అదే నేను కంటిన్యూ చేసేసుకుంటాను. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ గురూజీ. మా మిసెస్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, తను ఎవ్రీ టైం నాకు కావాల్సిన లిక్విడ్ జ్యూసెస్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు అండ్ హంసరవల్లి గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ. మేము పిరమిడ్కి వచ్చేవారంట ఇదివరకు, ఇంకా మాతో ఉన్న వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తాను ఇది నెక్స్ట్ లెవెల్లో జాయిన్ కావడానికి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ గురూజీ. మేము పర్సనల్ కూడా ఒకసారి మీట్ అవుతాను. థ్యాంక్ యూ గురూజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.